కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పల్లెటూర్లో రామారావు గారి పెద్ద పెంకుటిల్లు. ఉదయం 4 గంటలు. కోడికొస్తోంది. పెద్ద కోడలు కోమలి పాత నూలుచీర కట్టుకుని చేతిలో చీపురు పట్టుకుని వాకిలి ఊడుస్తోంది. ఆ తర్వాత ఆవుపేడ నీళ్లల్లో కలిపి కల్లాపి చల్లి వాకిలి నిండా ముత్యాల ముగ్గులు వేస్తోంది. సూర్యకాంతం పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని అరుగుమీదకు దర్జాగా వచ్చింది. ఏమే కోమలి, చేతులు కొంచెం వేగంగా ఆడించవే. తెల్లవారుజామున లేచావన్న మాటే కాని ఆ ముగ్గులు వేయటానికి యుగాలు తీసుకుంటున్నావు. నా చిన్న కోడలు పట్నం నుంచి మోటార్ బండిలో వస్తోంది. దాని అడుగుపడే చోట ఒక్క మట్టి కణం కూడా కనపడకూడదు. దాని నాన్న పట్నంలో పెద్ద షావుకారు. 10 తులాల బంగారం, 5 ఎకరాల పొలం పసుపు కుంకుమల కింద రాసిచ్చాడు. నీలాగా ఒట్టి చేతులతో కట్టుబట్టలతో రాలేదు. అలాగే అత్తయ్యగారు, వాకిలి శుభ్రమైపోయింది. ఆ పాలు పొంగించే ముహూర్తానికి పాకశాల కూడా సిద్ధం చేశాను. మీరు కంగారు పడకండి. చెల్లెలు వస్తోందని నట్టింట్లో మామిడి తోరణాలు కూడా కట్టాను. నీకెంత పొగరి? నేను కంగారు పడటం కాదే దరిద్రపుగొట్ట. ముందు నువ్వు లోపలికి వెళ్లి ఆ పాత పీలికల నూలు చీర విప్పేసి నేను నిన్నిచ్చిన ఎర్ర రంగు చీర కట్టుకొన్రా. 100 మంది చుట్టాలొస్తున్నారు. వాళ్లందరి ముందు ఈ ఇంటి పెద్ద కోడలు ఆ చెరిగిన చీరతో ఉంటే నా పరువు గంగలో కలుస్తుంది. ఆ పట్నం వాళ్ల ముందు నా హోదా తగ్గకూడదు. నా చిన్న కోడలు రంగుల రాణిలా వస్తుంటే నువ్వు పని మనిషిలా కనపడకు. రామారావు గారు అప్పుడే లోపల్నుంచొచ్చారు. భార్య మాటలు విని ఆయనకు కోపం వచ్చింది. సూర్యకాంతం, ఉదయాన్నే ఆ పిల్ల మీద ఎందుకలా విరుచుకుపడతావు? తెల్లవారుజామున 3 గంటలకు లేచి 100 మందికి సరిపడా వంట ఒక్కతే చేస్తోంది. నూతి దగ్గర నుంచి 10 బిందెల నీళ్లు మోసుకొచ్చింది. ఆ పేద పిల్ల చేతి చలవ వల్లే ఈ ఇల్లు ఇలా గుడిలా ఉంది. కొత్త కోడలు వస్తోందని ఆనందపడాలి కాని ఈ పాత కోడలి మనసును కష్టపెట్టకు. మీరు నోరు మూయండి. ఆ పేదదానికి పెంకుటింట్లో ఆశ్రయం ఇవ్వటమే మనం చేసిన పెద్ద పుణ్యం. నా చిన్న కోడలొస్తోంది. ఇక ఈ ఇంటికి అసలైన మహారాణి ఆ లావణ్యే. ఈ కోమలి దానికి ఊడిగం చేయాల్సిందే. డబ్బున్న వాళ్లకి దక్కాల్సిన మర్యాద వాళ్లకి దక్కాలి. కోమలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని వెంటనే కొంగుతో తుడుచుకొని మామగారి వంక చూసి చిరునవ్వు నవ్వి మౌనంగా వంటగదిలోకి వెళ్లిపోయింది. కోమలి భర్త రాజేష్ ఇదంతా చూసి బాధగా పిడికిలి బిగించాడు. అమ్మా, డబ్బుంటేనే మనుషులా? గుణం ముఖ్యం కదా? కోమలి నిన్ను కన్నతల్లిలా చూసుకుంటోంది. ఆ వచ్చే పట్నం పిల్ల నిన్ను ఎలా చూసుకుంటుందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఉదయం 8 గంటలు. ఊరి వాయిద్యాలు, మేళతాళాల మధ్య ఒక పెద్ద మోటారు బండి వాకిట్లో ఆగింది. మహేష్, లావణ్య దిగారు. లావణ్య ముఖం నిండా రంగులు, ఒంటి నిండా నగలు, పట్నం బట్టలు వేసుకుంది. పల్లెటూరి మట్టి రోడ్డును చూసి చీదరించుకుంటూ, చిచి, ఏంటి మహేష్ మీ ఊరు? ఏటు చూసినా ఆవు పేడ వాసన, మట్టి వాసన. నా పట్టు చీరకి ఎక్కడ బురదంటుకుంటుందో అని భయంగా ఉంది. మీ అమ్మగారు నన్ను పట్నంలోనే కాపురం పెట్టుమంటే వినలేదు. ఈ దరిద్రంలోకి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఒకరోజు సర్దుకో లావణ్య, రేపు మళ్ళీ పట్నం వెళ్ళిపోదాం కదా. మా అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది పదా. అందరూ చూస్తున్నారు, కొంచెం మొహం మీద చిరునవ్వు పెట్టుకో. కనకమ్మ, సుబ్బమ్మ లాంటి ఇరుకు పరుగు వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఓసి సుబ్బమ్మ, చూసావే సూర్యకాంతం కోడలు ఎలా ఉందో? మూకానికి సున్నం కొట్టినట్టు ఎన్ని రంగులు పూసుకుందో. నడిచొస్తుంటే నేల మీద కాలు మోపడానికి కూడా కష్టపడుతోంది. అవునే కనకమ్మ, పట్నం పిల్ల కదా, ఏ పల్లెటూరి గాలి పడనట్టుంది. సూర్యకాంతం గర్వానికి తగ్గ కోడలే దొరికిందే. ఇక మన కోమలికి రోజూ నరకమే. సూర్యకాంతం గారు హారతి పళ్ళెం పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రా తల్లీరా, నా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి నువ్వే. నీ అడుగు పడితే మా ఇల్లు బంగారమే. ఏమే కోమలి, గుమ్మం దగ్గరే నిలబడ్డావేం? వెళ్ళి నీ చెల్లెలు పిల్లకు పాదపూజ చేసి కాళ్లు కడిగి లోపలికి తీసుకొన్రా. ఈ మాట వినగాని బంధువులంతా ఆశ్చర్యపోయారు. కనకమ్మ నోరు వెళ్లబెట్టింది. రాజేష్ కోపంగా ముందుకొచ్చాడు. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? కోమలి ఈ ఇంటి పెద్ద కోడలు. పెద్దరికమున్నది. చిన్న కోడలికి ఎదురెళ్ళి బొట్టు పెట్టి లోపలికి తీసుకురావాలి కాని కాళ్ళు కరగడం ఏంటమ్మా? కోమలేమైనా పని మనిషా? నీ ఆడంబరాల కోసం నా భార్యను అవమానించుకో. నోరు మొయ్యరా సన్నాసి. ఆ లావణ్య తెచ్చిన కట్నంలో 10వ వంతు కూడా నీ భార్య తీసుకొని రాలేదు. లావణ్య తండ్రి ఊరంతటికీ అన్నం పెట్టే ఆసామి. పేదవాళ్ల కాళ్లు కడిగితే తప్పేముంది?
లావణ్య గర్వంగా నవ్వింది. అదేంటి బావా అలా అంటావు? మీ ఆవిడకు చాకిరీ చేయడం అలవాటే కదా, కడగనివ్వు. అయినా నా కాళ్లకి ఊరిమట్ట అంటింది, కడిగితే కాని నేను లోపలికి రాను. రాజేష్ కోపంతో రగిలిపోతుంటే కోమలి నెమ్మదిగా అతని చేయి పట్టుకొని శాంతపరిచింది. వదిలేయండి, ఇంటికొచ్చిన కొత్త కోడలు ఆడుతూ పాడుతూ లోపలికి రావాలి కాని గొడవలెందుకు? నా చెల్లెలి పాదపూజ చేయటం నాకు నామోషి ఏం కాదు. తను నా ఇంటికొచ్చిన మహాలక్ష్మి. కోమలి చిరునవ్వుతో వెళ్లి ఇత్తడి బిందెతో నీళ్లు తెచ్చి లావణ్య కాళ్లు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి హారతిచ్చింది. కోమలి మంచితనం చూసి చుట్టాలందరూ ముక్కున వేలేసుకున్నారు. కొత్త కూడలు లోపలికొచ్చాక అందరూ కూర్చున్నారు. లావణ్యకు దాహం వేసింది. అత్తయ్యగారు, నాకు దాహంగా ఉంది, చల్లటి నీళ్ళిప్పించండి. మీ ఇంట్లో ఆ పట్నం యంత్రం ఎక్కడుంది? అయ్యో తల్లి, ఇక్కడ పట్నం యంత్రాలు ఎక్కడుంటాయి? కోమలి, వెళ్ళి మన నూతి దగ్గర్నుంచి చల్లటి నీళ్లు తీసుకొనిరా చెల్లికి. ఆగండి అత్తయ్యగారు, ఆ కోమలి తెచ్చే నీళ్లు నేను తాగను. ఆ చేతులు శుభ్రంగా ఉంటాయో లేదో, నేనే వెళ్లి నూతి దగ్గర నీళ్లు తోడుకుంటాను. పట్నంలో చలనచిత్రాల్లో చూశాను, అది చాలా సులువు. లావణ్య అందరి ముందు గొప్పలకు పోయి ఇంటి వెనుకున్న నూతి దగ్గరికి వెళ్ళింది. పట్టుచీరను పైకి పట్టుకుని చేతికున్న బంగారు గాజులు గలగల్లాడుతుండగా తాడు పట్టుకుంది. బొక్కెనను నూతిలోకి విసిరింది. కాని నీళ్లు నిండిన బొక్కెన చాలా బరువుగా ఉంటుందన్న విషయం ఆ పట్నం పిల్లకు తెలియదు. తాడును పైకి లాగడానికి ప్రయత్నించగానే ఆ బరువుకి లావణ్య చేతులు నొప్పి పుట్టి తాడు జారిపోయింది. బాబోయ్, నన్ను రక్షించండి, నన్ను నుయ్యి లాగేస్తుంది. అక్కడే బట్టలుతుకుతున్న కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చేత్తో లావణ్యను పైకి లేపి మరో చేత్తో అలవోకగా ఆ బొక్కెనను లాగి నీళ్లు తీసింది. లావణ్య, దూరం నుంచి చూస్తే నూతిలో నీళ్లు తోడటం సులువుగానే ఉంటుంది, కాని చేతికి కాయలు కాస్తే కాని ఆ బరువు అర్థం కాదు. నీ పట్నం చేతులకు ఈ పల్లెటూరి పనులు పడవులే కాని నువ్వు లోపలికి వెళ్ళు, నేను నీళ్లు తెస్తాను. లావణ్య అవమానంతో రగిలిపోతూ లోపలికి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న కనకమ్మ నవ్వుకుంటూ, చూసవ సుబ్బమ్మ, పట్నం పిల్ల పప్పులు మన పల్లెటూరి నూతి దగ్గర ఉడకలేదు, బొక్కను కూడా లాగలేని దానికి బడా ఎక్కువ అని గుసగుసలాడింది. సూర్యకాంతం గారు లావణ్యను తీసుకుని పాకశాలలోకి వెళ్ళింది. అక్కడ పాతకాలపు కట్టెల పొయ్యి ఉంది. లావణ్య తల్లి, ఈ ఇంటికి నువ్వొచ్చాక అంతా శుభమే జరగాలి. ముందుగా ఈ పాలు కట్టెల పొయ్యి మీద పెట్టి పొంగించు. ఆ తర్వాత మన బంధువులందరికీ నీ చేతులతో ఏదైనా తీపి వంటకం చేసిపెట్టు. నీ చేతి వంటతో ఈ ఊరంతా ఆశ్చర్యపోవాలి. లావణ్య ఆ కట్టెల పొయ్యిని, ఆ బూడిదను చూసి భయపడి వెనక్కి తగ్గింది. ఏంటత్తయ్యగారు, ఈ పొయ్యికి మీటలేవి? మంటెలా వస్తుంది? పట్నంలో అయితే నేను విద్యుత్ పొయ్యి మీద వండుతాను. ఈ రాళ్ల మధ్య కట్టెలు పెట్టి మంట వెలిగించటం నాకు రాదు. నా గోళ్లు విరిగిపోతాయి, పొగకి నా ముఖం నల్లగా మారిపోతుంది. నేం చెయ్యను. అయ్యో, అది కాదమ్మా, సంప్రదాయం ప్రకారం కొత్త కోడలు పొయ్యి వెలిగించాలి. కనీసం ఆ కట్టెలు లోపలికి తోసి మంట పెట్టు. లావణ్య అయిష్టంగా ఒక కట్టెను పొయ్యిలోకి గట్టిగా తోసింది. ఆ దెబ్బకి కట్టెల పొయ్యి పూర్తిగా ఆరిపోయింది. చుట్టాలందరూ ఒక్కసారిగా నోరు వెళ్లబెట్టారు. అయ్యో రామచంద్ర, శుభకార్యం రోజు కొత్త కోడలు పాలు నేలపాలు చేసింది. ఇది మహారిష్టం సూర్యకాంతం. పాలు పొంగించమంటే పొగ పొంగించింది నీ పట్నం కోడలు. సూర్యకాంతం గారికి గుండె ఆగినంత పనైంది. ఊరందరి ముందు తన పరువు మంట కలుస్తోందని కంగారు పడింది. చిచి, ఏంటత్తయ్యగారు ఈ కంపు? ఈ పొగ నా కళ్లలోకి వెళ్లి మండిపోతున్నాయి. నాకీ అడవి వంటలు రావు, నేం చేయలేను. పట్నం నుంచేమైనా తెప్పించండి వాళ్ళకి, నన్ను వదిలేయండి అంటూ విసురుగా గదిలోకి వెళ్లిపోయింది. సూర్యకాంతం గారు ఏడుపు మొహం పెట్టుకుని నిలబడింది. చుట్టాలు ఆకలితో గుసగుసలాడుతున్నారు. వంట ఏమీ కాలేదు. ఏమ్మా సూర్యకాంతం, నీ పట్నం కోడలు పాలు పొంగించడం కాదు, పాల కుండలు పగలగొట్టిందే. మధ్యాహ్నం అవుతోంది, మరి మాకు భోజనాలు పెడతారా లేదా పస్తులు పడుకోమంటారా? అప్పుడు కోమలి నెమ్మదిగా చీరకొంగు నడుముకు దోపుకొని పాకశాలలోకి అడుగుపెట్టింది. సూర్యకాంతం గారి వైపు తిరిగి ధైర్యంగా మాట్లాడింది. అత్తేగారు, మీరు కంగారు పడకండి. లావణ్య పట్నం పిల్ల. ఈ మట్టి పొయ్యిలు అలవాటు లేక భయపడింది. అరిష్టమేమీ లేదు. ఆవులిచ్చిన పాలు మళ్లీ భూమాతకే వెళ్లాయనుకుందాం.
మీరు వెళ్లి చుట్టాలతో మాట్లాడండి. ఇంకో గడియలో నేనందరికీ వడ్డిస్తాను. ఈ ఇంటి పరువు నేను నిలబెడతాను. కోమలి మాటలకు సూర్యకాంతం గారు ఏమీ మాట్లాడలేక తలదించుకొని బయటికి వెళ్లారు. కోమలి క్షణాల్లో ఆ కట్టెల పొయ్యికి ప్రాణం పోసింది. పెద్ద మట్టి దాకలో నాటుకోడి పులుసు ఉడుకుతోంది. మరో పక్క పొయ్యి మీద చివరగా కమ్మని ఆవు పాలతో బెల్లం వేసి పరమాన్నం తయారు చేసింది. గడియ తిరిగేసరికి పాకశాల నుంచి అద్భుతమైన నెయ్యి వాసన, నాటుకోడి పులుసు గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. హాల్లో అందరికీ పచ్చని అరిటాకులు వేశారు. వేడివేడి కుండ అన్నం, నాటుకోడి పులుసు, చివరిగా బెల్లంతో చేసిన కమ్మని పరమాన్నం. ఆ వంటల వాసనకే అందరి కడుపులు సగం నిండిపోయాయి. సుబ్బయ్య గారు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఆహా, అమృతమే సూర్యకాంతం. నీ చిన్న కోడలు వంట చేస్తుందని భయపడ్డాం కాని నీ పెద్ద కోడలు కోమలి చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణమే ఉందే. ఈ నాటుకోడి పులుసు, ఈ గారెల రుచి నా నాలుక మీద నాట్యం చేస్తున్నాయి. పట్నం వాళ్ళకి ఈ రుచులు ఎక్కడ తెలుస్తాయి? నీ పెద్ద కోడలు దొరకడం నిజంగా నీ అదృష్టం సూర్యకాంతం. అవును వదినా, కొత్త కోడలొచ్చినా ఈ ఇంటికి పెద్ద దిక్కు మాత్రం నీ పెద్ద కోడలే. చేతులు కందిపోయేలా వంట చేసి అందరి కడుపులు చల్లగా నింపింది. సూర్యకాంతం గారు సిగ్గుతో తన తప్పు తెలుసుకుని తలదించుకుంది. లావణ్య గదిలోంచి గుండా ఇదంతా చూసి కోపంతో రగిలిపోయింది. భోజనాలు ముగిశాక కోమలి ఎంగిలాకులు తీసి వాకిలి శుభ్రం చేసి అలసిపోయి గుమ్మం దగ్గర కూర్చుంది. రామారావు గారు అందరి ముందుకొచ్చి నిలబడ్డారు. బంధువులరా, డబ్బు నగలు ఉంటేనే గొప్పవాళ్ళనుకుంటారు చాలామంది. ఈరోజు నా చిన్న కొడలు లక్షల కట్నం తెచ్చింది, కాని పొయ్యి వెలిగించడానికి భయపడింది. నా పెద్ద కొడలు కోమలి కట్టుబట్టలతో ఇంటికి వచ్చింది, కాని ఈరోజు 100 మంది కడుపు నింపి నా పరువు కాపాడింది. ఆ మాటలకు కోమలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పట్టుచీర కడితే పరువు రాదు, 10 మంది కడుపు నింపే ఓపిక, అందరినీ కలుపుకు పోయే మంచితనముంటేనే పరువు వస్తుంది. ఈ రోజు నుంచి ఇంటికి ఏకైక మహాలక్ష్మి మీ అందరి కడుపు నింపిన నా కోడలు కోమలే. ఈ కుటుంబానికి అసలైన మహారాణి మన కోమలే. చుట్టాలందరూ చప్పట్లు కొట్టారు. రాజేష్ గర్వంగా తన భార్య వైపు చూశాడు. కోమలి మాత్రం ఆ ఆకాశం వంక చూసి దండం పెట్టుకుంటూ తన కుటుంబం బాగుండాలని కోరుకుంది. అర్ధరాత్రి 12 గంటలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. లావణ్య తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ పట్టుచీరను విసిరికొట్టి కోపంతో రగిలిపోతుంది. అప్పుడే తలుపు సందులోంచి ఆముదం దీపం పట్టుకొని సూర్యకాంతం గారు లోపలికొచ్చారు. ఏడవకు తల్లి, ఈ రోజు నా పరువు కూడా పోయింది. ఆ పీతదాని ముందు నన్ను కూడా అందరూ తక్కువ చేసి మాట్లాడారు. అత్తయ్యగారు, ఆ పల్లెటూరి దానికి ఇంటి నిండా మర్యాదలు చేస్తున్నారు. నా కట్నం ఎక్కడా, దాని బతుకెక్కడా? రేపొద్దున నేను ఇల్లు వదిలి పట్నం వెళ్ళిపోతాను. నా వల్ల కాదిక్కడ. నువ్వు వెళ్లడం కాదు తల్లి, దాన్ని ఇంటి నుంచి గెంటేద్దాం. రేపుదయం మన ఇలవెలుపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఆ వ్రతంలో ఇంటి పెద్ద కోడలిగా అది పూజలో కూర్చోవాలి. అంటే రేపు కూడా దానికేనా దండాలు మర్యాదలు? ఆగు తల్లి, నా దగ్గర ఒక పన్నాగముంది. ఇదిగో ఈ వజ్రాల కాసుల పేరు. ఇది మా అత్తగారు నాకిచ్చిన వంశపారంపర్యపు నగ. ఇది నాకిస్తున్నారా అత్తయ్యగారు? కాదు, ఇది దొంగలించబడిందని రేపు ఊరందరి ముందు నేను గగ్గోలు పెడతాను. నువ్వీ రాత్రికి రాత్రే నెమ్మదిగా వెళ్లి కింద గదిలో పడుకున్న కోమలి పాత ఇనుప పెట్టెలో దీన్ని దాచిపెట్టు. రేపు అందరి ముందు కోమలిని దొంగను చేసి కొంగుపట్టి ఇంట్లోంచి గెంటేద్దాం. ఆ తర్వాత ఈ ఇంటికి మహారాణివి నువ్వే. లావణ్య ముఖంలో క్రూరమైన ఆనందం కనిపించింది. భలే ఉపాయం చెప్పారత్తయ్యగారు. ఇప్పుడే వెళ్తాను. ఆ పల్లెటూరి దానికి రేపు పీడ వదిలిపోతుంది. సమయం రాత్రి 1 గంట. ఇల్లంతా చిమ్మ చీకటి. లావణ్య చేతిలో ఆ వజ్రాల కాసుల పేరును, ఇంకో చేతిలో చిన్న లాంతరు పట్టుకుని పిల్లిలా అడుగులు వేసుకుంటూ కిందికొచ్చింది. కోమలి, రాజేష్ ఇద్దరూ కింద గదిలో ఒక చాప మీద గాఢనిద్రలో ఉన్నారు. లావణ్య నెమ్మదిగా గదిలో కడుగు పెట్టింది. మూలన ఉన్న కోమలి పాత ఇనుప పెట్టె దగ్గరికి వెళ్ళింది. భయపడుతూనే ఆ ఇనుప పెట్టె గడియను నెమ్మదిగా పైకి లాగింది. అది కిర్రుమని చిన్న శబ్దం చేసింది. లావణ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. పెట్టె మూత తెరిచి అందులో ఉన్న పాత బట్టల కింద ఆ వజ్రాల హారాన్ని దాచిపెట్టింది.
పని పూర్తయిందని సంతోషంగా ఊపిరి పీల్చుకొని పెట్టెమూత వేసి వెనక్కి తిరగబోయింది. సరిగ్గా అప్పుడే చీకట్లోంచి ఎవరిదో ఒక బలమైన చెయ్యొచ్చి లావణ్య మణికట్టును గట్టిగా పట్టుకుంది. గది మొత్తం భయంకరమైన చీకటి కమ్ముకుంది. ఎవరు నువ్వు? నా చెయ్యొదలు! ఎవరక్కడా? అప్పుడు ఆ చిమ్మ చీకట్లోంచి ఒక గంభీరమైన గొంతు నెమ్మదిగా కాని భయంకరంగా వినిపించింది. ఈ ఇంటి అడుగుజాడలు నీకింకా తెలియదు వదినా. దొంగతనంగా రాత్రిపూట ఎవరికోసం వెతుకుతున్నావు? లావణ్య భయంతో అరుద్దామనుకున్నా గొంతు పెగల్లేదు. ఆ గొంతు కోమలిదా, రాజేష్దా, లేక ఆ ఇంట ఉన్న ఇంకెవరిదా? ఆ చీకట్లో లావణ్య చేతిని అంత గట్టిగా పట్టుకొని నిలదీసింది ఎవరు? రేపటి వ్రతంలో దొంగ ఎవరని తేలుతుంది?